హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈ వీడియో వచ్చి నిన్న మేము థర్స్డే గుడికి వెళ్ళిన వీడియో అండి. నిన్న మేము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది చిత్తూరులోని కట్టమంచి దగ్గర ఉన్న సాయిబాబా గుడి. మేము చిత్తూరులో ఉన్నప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్కే వెళ్తాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము సాయిబాబా టెంపుల్కి, అది కట్టమంచిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ గుడి చాలా పెద్దదిగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. మేము ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. పిల్లలు మేము కలిపి వచ్చామండి. మా వారు ఆఫీస్ నుంచి అటే వచ్చేసారు. ఇక్కడ తులసి చెట్టు ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. మేము 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాలని ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇక్కడ మా పిల్లలు, మా వారు ముందు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ బాబా దగ్గర దీపారాధన చేస్తారండి. ఇక్కడ దీపంని అయితే వెలిగిస్తారు. నేను ప్రతి గురువారం పారాయణం చదువుకొని బాబాకి పూజ అయితే చేసుకుంటానండి. కనీసం ఏదైనా నాకు వీలైనంత వరకు ప్రసాదం చేసి బాబాకి పూజ చేసుకుంటాము. నేను బాబాని బాగా నమ్ముతానండి. కుదిరినప్పుడు టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. ప్రదక్షిణలు పూర్తయిపోయాయి. మేము ఇప్పుడు లోపలికి బాబా దగ్గరికి వెళ్తున్నాము. లోపల అద్దాల మండపం అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ బాబాని పల్లకీలో ఊరేగించేదానికి పల్లకీని రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా పాప బాబాకి నమస్కారం చేసుకుంటుంది. ఇక్కడి నుంచి మేము కొద్దిగా లోపలికి వెళ్ళాక స్వామి పాదాలు ఉంటాయండి. స్వామివారి పాదాల పైన నమస్కారం చేసుకొని లోపల అద్దాల మండపంకి అయితే వెళ్ళిపోతాము. అద్దాల మండపం ఎలా ఉందనేది మీరు కూడా చూసేయండి. అద్దాల మండపం నుంచి బయట వచ్చాక పైన స్వామివారు ఉంటారండి. మేము ఇప్పుడు పైన స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ బాబా దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి. మేము ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ అర్చన టికెట్ తీసుకున్నాము. అర్చన టికెట్ తీసుకొని అర్చన చేసిన తర్వాత అక్కడి నుంచి పైకి స్వామివారి పాదాలను తాకి ఇలా కిందకు వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అక్కడ చేసే భజన అంతా చూడొచ్చండి. నేను ఇక్కడ కాసేపు పారాయణం చదువుకున్నాను.
బాబాకి ఇలా నమస్కారం చేసుకొని అందరూ ఇలా కిందకు వచ్చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారండి. మేము ఇక్కడ కాసేపు కూర్చొని నేను ప్రశాంతంగా పారాయణం చదువుకొని కాసేపు అక్కడే కూర్చున్నాను. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాక అక్కడ మేము తీసుకొచ్చిన ప్రసాదం అండి. నేను ఇక్కడ రసగుల్లా అయితే తీసుకొచ్చాను. అందరికీ ఇక్కడ ప్రసాదం పంచిపెడుతున్నాను. నేను ఇక్కడ ప్రసాదం పంచిన తర్వాత స్వామివారికి పల్లకీ సేవ అండి, అంటే చాబడి ఉత్సవం జరుగుతుంది. మీరు కూడా చూడండి. అక్కడ స్వామికి అందరూ హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్వి సాయి ఛానల్. బాయ్ అందరికీ.